హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాటి వ్లాగ్ వచ్చేసి నేనైతే పూరి కర్రీ అయితే చేస్తున్నానండి. చాలా డిఫరెంట్‌గా. దీనికి కాబు శనగలు, ఆలు కలిపి మిక్స్డ్ కర్రీ అయితే చేస్తున్నాను. ఎలా చేస్తాననేది సింపుల్‌గా నా స్టైల్‌లో చేస్తాను. అంతకంటే ముందు ప్లీజ్ అండి మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసి వీడియోకైతే లైక్ ఇవ్వండి. నాకైతే సపోర్ట్ చేయండి. రండి నేను ఎలా చేస్తాను కర్రీ అనేది చూపిస్తాను. ఫస్ట్ అయితే మనం కాబు శనగలు అయితే నానబెట్టుకోవాలండి. నేనైతే నైట్ నానబెట్టుకున్నాను. మీకు కావాలంటే ఒక 4 అవర్స్ ముందు నానబెట్టుకున్నా సరిపోద్దండి. ఇవి ఎంత నానితే అంత బాగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీన్ని మనం నైట్ నానబెట్టుకున్న వాటర్ తీసేసి శనగలు అయితే కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు శనగలు మునిగేలా వాటర్ అయితే పోసుకోవాలండి, ఫ్రెష్ వాటర్. చూడండి ఇలా పోసుకుంటే సరిపోద్ది. దీంట్లోకి నేను ఒక 2 ఆలుగడ్డలు అయితే తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఆలుని సపరేట్ అయినా ఉడికించుకోవచ్చు. నేను శనగలతో పాటు కూడా ఉడికిస్తున్నాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి అయితే ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకుందామండి. విజిల్స్ అయితే వచ్చాయి. మనం మూత తీసి చూస్తే చూడండి ఆలు శనగలన్నీ కంప్లీట్‌గా మంచిగా కుక్ అయిపోయినాయి. చూడండి నేను చూపిస్తాను. శనగలు అనేది ఎంత సాఫ్ట్‌గా ఉడికిపోయినాయో. ఇప్పుడు దీంట్లోకి మనం ఆలు సపరేట్ చేసేసుకుందాము. ఆలుని కూల్ వాటర్లో అయితే వేసుకొని అయితే చల్లారిన తర్వాత ఇలా తొక్క అయితే తీసేసుకొని పక్కకైతే పెట్టుకోవాలండి. కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు. నేను కట్ చేయకుండానే ఆలునైతే వేసుకుంటున్నాను దీంట్లో. ఇప్పుడు అన్నీ కూడా ఇలా తొక్క తీసి అయితే పక్కకు పెట్టుకున్నాను. దీనికోసం ఒక 2 టమాటాలు, 4 ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు అయితే కట్ చేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. కర్రీ అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం ఒక గిన్నె పెట్టుకున్నాను. దీంట్లోకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టుద్ది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దీంట్లోకి మసాలాలు అయితే వేస్తున్నాను చూడండి. ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే ఒక 2 ఇలాచీలు, ఒక 4, 5 లవంగాలు, కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు వేసుకొని అయితే కొంచెం వేగనివ్వాలి. చూడండి ఇవన్నీ కూడా వేగిపోయినాయి కదా. దీంట్లోకి మనం పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసి అయితే వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని అయితే కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి. ఆనియన్స్ తొందరగా చేంజ్ అవ్వాలంటే కలరు దీంట్లోకి ఒక చిన్న చిటికెడు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా. దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకొని చిటపటలు ఆడిస్తే సరిపోద్దండి. ఇవన్నీ కూడా మంచిగా వేగిపోయినాయి. దీంట్లోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ కూడా వేసుకోండి. అలా అయితేనే మనకైతే టేస్ట్ అనేది బాగుంటుంది, స్మెల్ బాగుంటుంది కర్రీది అనేది. అలాగే దీంట్లోకి ఒక స్పూన్ పసుపు కూడా వేసుకొని పచ్చివాసన అయ్యేంత వరకు కూడా ఫ్రై అయితే వేసుకుందామండి. ఇవన్నీ కూడా కలిసిపోయినాయి కదా. దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు నేనైతే ఒక 4 తీసుకున్నానండి చిన్నవి. మీరు పెద్దవైతే ఒక 2 తీసుకోండి, సరిపోతాయి పర్ఫెక్ట్‌గా. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకొని మనం ఉడికించుకున్న ఆలు కూడా ఇలా అనుకుంటూ అయితే వేసుకోండి చేయితోటే. కట్ చేయాల్సిన పని ఏం లేదు. చాలా సాఫ్ట్‌గా అయితే ఆలు ఉడికిపోయింది కదా, కాబట్టి ఇలా చేయితో వేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి కలుపుకోవాలండి. మసాలాలన్నీ కూడా పట్టాలి కదా. ఇలా కలుపుకున్న వాటిలో ఇప్పుడు కారం 1 స్పూను, సాల్ట్ కూడా 1 స్పూన్ వేసుకొని ఒకసారి కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇవన్నీ కూడా కలిసిపోయినాయి కదా. ఒక 5 మినిట్స్ తర్వాత మనం ఉడికించి పెట్టుకున్నాం కదా కాబు శనగలు, వాటర్ తీయదండి. వాటర్తో సహా అన్నీ కూడా ఇందులోనే వేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలుపుకొని ఒక 15 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకోవాలండి మూత పెట్టేసి. మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ కలుపుతూ అయితే ఉండండి, లేకపోతే అడుగుబట్టి మాడిపోతాయి ఆలు అనేది. మీకు గ్రేవీ కావాలంటే ఇలా ఉన్నప్పుడు మాత్రం ఆఫ్ చేసేసుకోండి. లేదు ఇంకొంచెం చిక్కగా ఉండాలంటే మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉంచుకుంటే ఇలా అయితే అయిపోద్దండి చాలా దగ్గరగా. ఇది పూరీలోకే కాదండి, ఫ్రై రైస్లోకి, నార్మల్గా జీరా రైస్లోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. పూరీ అయితే ఇంకా పక్కా చాలా బాగుంటుంది. చూసారు కదా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇలా అయితే మనకు పూరీ కుర్మా అనేది రెడీ అయిపోద్దండి. నేనైతే ఫ్రైడ్ రైస్లోకి తీసుకుంటున్నాను, మీకు కావాలంటే పూరీలోకి తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ చేయండి. మరి ఉంటాను, బాయ్.